బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ యూట్యూబ్ ఛానల్. సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి అసెంచర్ కంపెనీ నుంచి ఫ్రెండ్స్. సో 2 రోల్స్ అయితే రిలీజ్ అయినాయి. సో ఒకటి వచ్చేసరికి ఈ ఫస్ట్ రోల్ అనమాట. సో ఇది డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎనీ డిగ్రీ అనమాట. సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్. సో మనకి సెకండ్ రోల్ చూసుకుంటే, సో సెకండ్ రోల్ వచ్చేసరికి ఇది బీఈ ఆర్ బీటెక్ వాళ్ళకి అనమాట. ప్యాకేజ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్. సో వీటికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ రోల్కి వచ్చేసరికి మనకి ఫ్రెండ్స్, సో ఫ్రెషర్స్ నుంచి 11 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్ రోల్కి సో శాలరీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి. అప్రోస్ 3.5 అయితే ఉంటుంది మీకు. సో జాబ్ టైప్ ఫుల్ టైం అనమాట. సో లొకేషన్ చూసుకుంటే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఇంకా ఎక్సెట్రా లొకేషన్స్ అయితే మెన్షన్ చేశారనమాట. సో వన్స్ మీరు సెలెక్ట్ అయితే ఈ పర్టికులర్ లొకేషన్ ఏదో ఒకటి అయితే మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అందులోకి మీరు వెళ్ళి వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎనీ డిగ్రీ అనమాట. సో బీఈ బీటెక్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో రిమైనింగ్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. సో ఆల్ స్ట్రీమ్స్ ఆర్ బ్రాంచెస్ ఆఫ్ బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఏ, బీకామ్. సో ఇక్కడ మెన్షన్ చేసిన రోల్ ఈ ఎడ్యుకేషన్ వాళ్ళే అప్లై చేసుకోవాలి. సో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, బీఈ బీటెక్, ఎంఈ, ఎంటెక్ చేసిన వాళ్ళు. సో వాళ్ళు ఈ రోల్కి అయితే అప్లై చేసుకోకండి ఫ్రెండ్స్. ఇది ఓన్లీ డిగ్రీ చేసిన వాళ్ళకి అనమాట. ఓన్లీ 2023-24లో గ్రాడ్యుయేషన్, ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి. పార్ట్ టైం ఆర్ డిస్టెన్స్లో కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఇవన్నమాట డీటెయిల్స్ ఫ్రెండ్స్. మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేవి కూడా ఉండకూడదు జాయినింగ్ టైంకి. ఇప్పుడు ఉన్నా కానీ మీరు క్లియర్ చేసుకోవాలన్నమాట ఆ టైంకి వచ్చేసరికి. సో వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే మీకు అసెస్మెంట్ అనేది సెండ్ చేస్తారనమాట. సో మాక్ అసెస్మెంట్, కాగ్నిటివ్ అసెస్మెంట్ ఇవన్నీ ఉంటాయి. సో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఏ టాపిక్స్ నుంచి ఉంటాయి అని కూడా మెన్షన్ చేస్తారు. సో ఇవన్నీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అనేది సో 2 రోల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో వన్స్ మీరు అసెస్మెంట్ క్లియర్ చేసుకుంటే మీకు ఇంటర్వ్యూ చేసి సో ఈ రోల్కి అనేది తీసుకుంటారు. సో అప్లై చేయడానికి అప్లై నౌ అనే బటన్ ఉంది కదా, ఈ బ్లాక్ కలర్ బటన్ ఇదైతే క్లిక్ చేయండి. సో మీకు ఆల్రెడీ క్రెడెన్షియల్స్ అనేది అసెంచర్లో ఉంటే లాగిన్ అవ్వండి, లేదంటే న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి న్యూ క్యాండిడేట్స్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ రోల్ వచ్చేసరికి. 2 రోల్స్కి డిస్క్రిప్షన్లో అప్లై లింక్స్ అనేవి ఉంటాయి. సో సెకండ్ రోల్ వచ్చేసరికి ప్యాకేజ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్. సో దీనికి వచ్చేసరికి ఫ్రెషర్స్ నుంచి 11 మంత్స్ ఎక్స్పీరియన్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో శాలరీ చూసుకుంటే 4,60,700 రూపీస్ అనేది ఉంటుందన్నమాట. సో అప్రాక్స్ 4.5 చెప్పొచ్చు. సో అదైతే 3.5 ఇందాక చెప్పిన రోల్. సో ఈ రోల్ వచ్చేసరికి 4.5 ఉంటుంది అప్రాక్సిమేట్. సో జాబ్ టైప్ చూసుకుంటే మీకు ఫుల్ టైం అనమాట. లొకేషన్ సేమ్ ఇందాక మెన్షన్ చేసినవి ఉంటాయి. వన్స్ మీరు సెలెక్ట్ అయితే పర్టికులర్ ఏ లొకేషన్ ఇచ్చినా ఆ లొకేషన్కి వెళ్ళి మీరు జాబ్ అని చేయాల్సి ఉంటుంది. సో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అనమాట, ఇది ఏఎస్సీ రోల్. సో ఎలిజిబిలిటీ చూసుకుంటే మీకు బీఈ బీటెక్ వాళ్ళు ఈ రోల్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. బీఈ బీటెక్, ఎంఈ, ఎంటెక్, సో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు సో ఈ రోల్కి అప్లై చేసుకోవచ్చు. సో ఓన్లీ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అనమాట. 2023-24 బ్యాచెస్ ఓన్లీ. సో పార్ట్ టైమ్ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట. సో నోట్ అని మెన్షన్ చేస్తారు చూడండి. ఎంబీఏ ఆర్ పీజీడీబీ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ రోల్. సో ఇవి చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట, ఎంబీఏ చేసిన వాళ్ళు. సో మీకు బ్యాక్లాగ్స్ అనేవి, యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఏమి ఉండకూడదు జాయినింగ్ టైంకి, సేమ్ అనమాట. సో మస్ట్ హ్యావ్ 4 years ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి మీకు. సో 4 years ఆర్ ఎంటెక్, ఎంఎస్సీలో 2 years అనమాట. ఎంటెక్, ఎంఎస్సీ చేసిన వాళ్ళైతే. సో యువర్ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఓన్లీ విల్ బీ కన్సిడర్ అనమాట. సో ఒకవేళ బీటెక్ కంప్లీట్ చేసి మీరు ఎంటెక్ కూడా కంప్లీట్ చేస్తుంటే ఎంటెక్ని కన్సిడర్ చేస్తారనమాట. సో ఆ విధంగా అనమాట. సో 11 మంత్స్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయకూడదు. ఫ్రెషర్స్ అయితే అందరూ అప్లై చేయొచ్చు అనమాట. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ 11 మంత్స్ క్రాస్ అవ్వకూడదు అనమాట. 11 మంత్స్ లోపే ఉండాలి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే. సో ఇది ఫ్రెండ్స్ టుడే 2 నోటిఫికేషన్స్ వచ్చేసరికి మీరు అప్లై చేయడానికి టూ అప్లికేషన్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డైరెక్ట్ లింక్స్ అనేవి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో మంచి ఆపర్చునిటీ, అసలు మిస్ చేసుకోకండి. సో మాస్ హైరింగ్ కాబట్టి సో మళ్ళీ స్టార్ట్ చేస్తాను హైరింగ్ అనేది ఓన్లీ 2023-24 బ్యాచెస్కి. సో త్వరగా అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్.